అమ్మా అది నేను మాట్లాడ కృష్ణ, నేను చెప్పేది అసలు వినడం లేదు. నాకు తెలియకుండా ఇలాంటి పని చేస్తున్నావు నువ్వు. దొంగతనం అంటారు దీన్ని. ఆయన నువ్వు నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు? ఎవరిని అడిగి తీసుకున్నావు? కానీ అమ్మా. చాలు, ఇక మాట్లాడుకో. పడుకో, వెళ్ళి పడుకో. ఏమి విందలుచుకోలేదు, మాట్లాడకుండా పడుకో. కృష్ణకు వద్దని చెప్పినా కూడా తనెందుకు ఇలా చేసింది? అసలు తనెందుకు సాగర్తో మాట్లాడింది? ఈరోజు తను సాగర్తో మాట్లాడింది. ఒకవేళ రేపు తను దొంగతనంగా కలవడానికి వెళ్తే అమ్మగారు ఇంకా సాగర్ ముందే కృష్ణని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. మరి తనైతే చిన్నపిల్ల, వాళ్ళు తనని మభ్యపెట్టి తీసుకెళ్తే? లేదు, అలా జరగకూడదు, అలా జరగడానికి వీల్లేదు. జోయా అక్క, ద ఫుడ్ వాస్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ కమ్ ఆన్. జోయా, నేను ఇల్లు అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాను. వీలైనంత త్వరగా నేను ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అక్క, నువ్వు తొందరపాటులో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. ఇట్స్ ఏ లైఫ్ చేంజింగ్ డెసిషన్. ఇదేమి అంత చిన్న విషయం కాదు. నువ్వు దీని గురించి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. లేదు కరుణ, ఇంకా ఆలోచించడానికి ఏం మిగలలేదు. నాకు తెలిసిన ఈ ఒక్క నిర్ణయం వల్ల మనందరి జీవితాల్లో చాలా మార్పులు వస్తాయని, మన జీవితాల్ని కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి వేరే దారి లేదు. నా కన్న కూతురే నేను చెప్పేది వినడం లేదు, నా మాటలు పట్టించుకోవడం లేదు. ఇక వేరే ఎవరి మీద నేను ఎలా నమ్మకం పెట్టుకోను? ఎలా నమ్మాలి నేను వాళ్ళని? కరుణ, వీలైనంత త్వరగా ఇక్కడ నుండి మనం వెళ్ళిపోవడం మంచిది. నేను మీ అందరినీ చాలా చాలా మిస్ అవుతాను. కానీ పరిస్థితులకు తగ్గట్టు నువ్వు చాలా సరైన నిర్ణయం తీసుకున్నావు గంగా. ప్లీజ్ కంగారు పడుకో, నేను అన్ని చూసుకుంటాను. రేపే నేను ఇంటిని అమ్మడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. చిన్న చిన్న నానమ్మ, ఇంత పొద్దున్నే హడావుడికి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నానమ్మ, గంగ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటుంది. నేను తన నాపాలు నీకు వచ్చాక అంతా చెప్తాను. ఏంటి, గంగ ఊరు వదిలి వెళ్ళిపోతుందా? అమ్మ, నువ్వెందుకింత మౌనంగా ఉన్నావు? నాతో ఏదైనా మాట్లాడు. మాట్లాడడానికి ఏం లేదు కృష్ణ. నాకు తెలుసు, నేను నిన్న చేసిన దానికి నువ్వు కోపంగా ఉన్నావు. అందుకు నేను నీకు సారీ చెప్పాను కదా. సరే అమ్మ, ప్రామిస్. నువ్వేం చెప్తే నేను అది చేస్తాను. కానీ ఈ ఊరు వదిలి మనం ఎక్కడికి వెళ్ళొద్దు. కృష్ణ, మనం డిసైడ్ చేసుకున్నాం కదా మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని. ఇక ఈ విషయంలో నేను నీతో ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. నన్ను విసిగించుకో. నేను చెప్పిన మాట వింటానని ఇప్పుడే చెప్పావు కదా నాకు. ఇక నేను చెప్పిన ప్రతి మాట నువ్వు వింటావని నేను నమ్ముతున్నాను కృష్ణ. ఇక ఇంతకంటే ఏమీ నేను చెప్పాలనుకోవడం లేదు. ఇదిగో, చెప్పండి. నీకు ఎలా అనిపిస్తే అలా పిలు. నాన్న, నాన్న, నాన్న. మళ్ళీ పిలు. నాన్న. ఎప్పుడైనా అమ్మ ఏడిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏడవటం చూస్తున్నాను. నాకు అస్సలు నచ్చడం లేదు. ప్లీజ్ మీరు ఏడవకండి నాన్న. చాలా మిస్ అయ్యాను నేను నిన్ను. నిజంగా మీ అమ్మ కూడా నాకు చాలా గుర్తొచ్చింది. కానీ నేను ఏమీ చేయలేకపోయాను. నువ్వు పెరుగుతుంటే నేను చూడాలనుకున్నాను, నీకు నా చేతులతో తినిపించాలనుకున్నాను. కానీ నేనేమైతే చేయలేదో అవన్నీ ఇప్పుడు చేయాలనుకుంటున్నాను.
దానికి మీ అమ్మ ఒప్పుకోవాలి. నాన్న నాకు మీ గడ్డం గుచ్చుకుంటుంది. నన్ను మళ్ళీ నాన్న అని పిలువు. నాన్న, మా మంచి నాన్న. నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను కృష్ణ, ఎక్కడికి వెళ్ళనివ్వను. ఎంత పని జరిగిపోయింది. మనం ఇక్కడ నుండి శాశ్వతంగా వెళ్ళిపోదాం కరుణ. మీరిక్కడ సైన్ చేయండి. ఇక్కడ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మగారు. ఎన్నో ఏళ్ల క్రితం చిన్నారి గంగకి ఆశ్రయం అవసరం అయినప్పుడు అప్పుడు చతుర్వేది నివాసం నాకు ఆశ్రయం ఇచ్చింది. ఇక ఈరోజు ఇంకోసారి మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టడానికి చతుర్వేది కుటుంబం నాకు తోడుగా నిలబడింది. ఈ ఇల్లు మీదయ్యింది అమ్మగారు. శుభాకాంక్షలు. మేం వీలైనంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సంతకం చేసే ముందు గంగా నువ్వు కాగితాలను సరిగ్గా చదవలేదనుకుంటాను. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళకూడదు. మా వకీలు మొత్తం అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా చూసి చెప్పేంతవరకు. ఎందుకంటే ఇది ఇంటి విషయం కదా, అన్నీ సరిగ్గా చూసుకోవాల్సిందే కదా. ఏవైనా మరమ్మతులు అవసరం ఉందా లేదా అని చూసుకోవాలి. అలాగే ఇంటి కాగితాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని అది కూడా చూసుకోవాలిగా. ఒకవేళ సరిగ్గా లేకపోతే నువ్వు మళ్ళీ అమ్మకానికి పెట్టుకోవచ్చు, అంతే కదా. అందుకే నేను చెప్తున్నాను లాయర్ గారు, మీరు ఇల్లంతా పూర్తిగా చూడండి, ఆ తర్వాతే వచ్చి నాకు చెప్పండి. అంతవరకు గంగా ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. కరుణ, లాయర్ గారికి ఇల్లు చూపించు. అలాగే రండి, ముందు నేను మీకు రూమ్ చూపిస్తాను. అలాగే. ఇంకా ఎంత టైం ఉంది మన దగ్గర? ఇంకా కొంచెం సేపు ఉంది, ఇంకాసేపు కూర్చోవచ్చు. మీ చెయ్యి ఎంత పెద్దగా ఉంది నాన్న. నీ చెయ్యి చాలా చిన్నది, చూడు ఎంత చిన్నదో. అమ్మ చెయ్యి మన ఇద్దరి సైజ్కి మధ్యలో ఉంటుంది కదా. నేను మన ముగ్గురు చేతులు కొలుస్తాను, మన ముగ్గురం ఒకటిగా కలిసి ఉంటాం కదా, అప్పుడు అలా జరుగుతుంది కదా నాన్న. మన ముగ్గురం ఒకటిగా కలిసి ఉంటాం కదా. కానీ ఒకవేళ అమ్మ నన్ను ఈ ఊరు నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతే అప్పుడు నేను మిమ్మల్ని ఎలా కలుస్తాను? ఇంత పెద్ద స్టెప్ తీసుకునే అవసరం ఏమొచ్చింది నీకు? కృష్ణుని కస్టడీలోకి తీసుకోవడానికి గంగని కోర్టుకు లాగాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఎలా ఎలా ఆలోచించావు సాగర్ నువ్వు? నీకు కృష్ణ మీద గంగ కంటే ఎక్కువ హక్కుందా? ఒక బిడ్డని తల్లి నుండి వేరు చేస్తావు నువ్వు. ఇంత రాతిగుండె ఎప్పుడైంది నీది? నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదు. ఒకవేళ ఈ సమస్యల నుండి బయటపడాలనుకుంటే నువ్వు రాత్రికి రాత్రి ఎవరికి ఏమీ చెప్పకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి గంగా. సాగర్ ఒక వకీల్ కదా, అది కూడా చాలా తెలివైన వకీలు. నీ నుండి నీ కూతురిని లాక్కోవడానికి తను డెఫినెట్గా ఏదో ప్లాన్ వేస్తాడు. తను అనుకున్నది సాధించడానికి ఏదైనా చేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? లేదు జోయా, నేను అలా దొంగలాగా ఎక్కడికి పారిపోను.